Good morning, everyone. Today we will learn the vocabulary with the letter J. With the letter J, we are going to learn the vocabulary. And the words are jerk, jingle, join, joke, journey, jubilate, judge, jumble, jump, and justify. The words are jerk, jingle, join, joke, journey, jubilate, judge, jumble, jump, and justify. These are the words that we are going to learn today. Now let us see the meanings of the words first. First one, jerk. Jerk means to move with a quick, sharp, sudden motion. Quickly లేదంటే షార్ప్గా సడన్గా ఒక మూమెంట్ అనేది ఉంటే దాన్ని జర్క్ అంటే చెప్పి అంటాం అనమాట. అది ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ జర్క్. టు మూవ్ సడన్లీ ఆర్ క్విక్లీ విత్ షార్ప్ మోషన్. నెక్స్ట్ జింగిల్. జింగిల్ అంటే ఏ లైట్ క్లికింగ్ ఆర్ రింగింగ్ సౌండ్. లైట్ క్లికింగ్ కానీ రింగింగ్ సౌండ్ కానీ వస్తే దాన్ని జింగిల్ అంటారు. జింగిల్ బెల్స్ మీకు ఐడియా ఉంటుంది. జింగిల్ బెల్స్ అనే సాంగ్ కూడా ఉంటుంది. సో అలాగా జింగిల్ అంటే లైట్. నెక్స్ట్ జాయిన్. టు బ్రింగ్ టుగెదర్. జాయిన్ అంటే టు బ్రింగ్ టుగెదర్. జాయిన్ టు కనెక్ట్ ఆర్ ఫాసెన్. దగ్గర తీసుకురావడం, ఒక దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేయడము, కనెక్ట్ చేయడం అనమాట. జోక్ అంటే మనకు తెలిసిందే కదా. జోక్ సంథింగ్ సెడ్ ఆర్ డన్ టు కాజ్ లాఫ్టర్. నవ్వడానికి ఏదైనా పని చేసినా ఏదైనా మాట్లాడినా కానీ జోక్ అవుతుంది కదా, అది జోక్. జర్నీ అంటే అన్ యాక్ట్ ఆఫ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ అవడాన్ని జర్నీ అంటాము. నెక్స్ట్ జూబిలేట్ అంటే టు షో గ్రేట్ హ్యాపీనెస్ ఆర్ ట్రయంఫ్ ఆర్ రిజాయిస్. గ్రేట్ హ్యాపీనెస్, చాలా పెద్ద మంచి హ్యాపీనెస్ అనమాట, చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది అని చెప్పడాన్ని జూబిలేట్ అంటాము. నెక్స్ట్ జడ్జ్ అంటే టు ఫార్మ్ అన్ ఒపీనియన్ ఆర్ ఎస్టిమేట్ ఆర్ కన్క్లూషన్. ఒక కన్క్లూషన్ రావడము, జడ్జ్ చేయడము, లేకపోతే ఒక ఒపీనియన్ ఒకళ్ళ గురించి, ఒక మనిషి గురించి కానీ ఒక వస్తువుని గురించి కానీ ఒక ఒపీనియన్ ఫామ్ చేసి చెప్పడం అనమాట. ఇది ఎస్టిమేషన్ కానీ కన్క్లూషన్ కానీ చెప్పొచ్చు. నెక్స్ట్ జంబుల్డ్ సెంటెన్సెస్ అంటారు కదా. జంబుల్ అంటే ఒకదానితో ఒకటి మొత్తాన్ని కలిపేసి మిక్స్ చేసి మెసప్ చేయడం అనమాట. మెసప్ చేసి కన్ఫ్యూజ్ చేయడము జంబుల్డ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ని ఆ వర్డ్స్ ఈ వర్డ్స్ అటు ఇటు పెట్టేసి కరెక్ట్గా కరెక్ట్గా ఒక ఆర్డర్ మంచిగా పడుతారు కదా జంబుల్డ్ సెంటెన్స్. ఆ విధంగా కలిపేసి మిక్సప్ చేసి దాన్ని ఏమవుతుంది మనం కన్ఫ్యూజ్ చేయడం అనమాట, అది జంబుల్. నెక్స్ట్ జంప్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర దూకడం అనమాట. టు పుష్ వన్ సెల్ఫ్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఇన్ టు ద ఎయిర్ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర దూకడం, జంప్. నెక్స్ట్ జస్టిఫై మీన్స్ టు షో ఆర్ ప్రూవ్ టు బి రైట్ ఆర్ రీజనబుల్. ఏదైనా కానీ నిజం అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడము, లేదంటే రీజనబుల్ కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడము జస్టిఫై చేసుకో. యూ కెనాట్ జస్టిఫై యువర్ సెల్ఫ్, యూ కెన్ జస్టిఫై యువర్ సెల్ఫ్. జస్టిఫై ఇఫ్ యు ఆర్ ట్రూ, ఇఫ్ యు ఆర్ రియల్ అని చెప్పంటారు కదా. ఈ విధంగా జస్టిఫై అంటే ఒకరిని ప్రూవ్ చేసుకోవడం, లేదంటే ఏదైనా రీజనబుల్ అని చెప్పేసి చెప్పడం అన్నమాట. సో ఈ విధంగా మనకి మొత్తం 10 వర్డ్స్ ఉన్నాయి విత్ లెటర్ జే తోటి. జర్క్, జింగిల్, జాయిన్, జోక్, జర్నీ, జుబిలియేట్, జడ్జ్, జంబుల్, జంప్ అండ్ జస్టిఫై. Now let us see the forms of the verbs. 5 forms of the verbs, each verb. First one, jerk. G-E-R-K, jerk. దీనికి సెకండ్ ఫామ్కి థర్డ్ ఫామ్కి ఈడీ యాడ్ చేస్తాము. ఈడీ మాత్రమే. అండ్ ఫోర్త్ ఫామ్కి డైరెక్ట్గా ఐఎన్జీ యాడ్ చేస్తాము. ఫిఫ్త్ ఫామ్కి ఎస్ యాడ్ చేస్తాము అనమాట. సో ఓన్లీ యాడింగ్ సఫిక్సెస్ ఈడీ, ఐఎన్జీ అండ్ ఎస్. జర్క్, జర్క్డ్, జర్క్డ్, జర్కింగ్ అండ్ జర్క్స్. ఇది. నెక్స్ట్ వర్డ్ జింగిల్. జింగిల్, జింగిల్. నో JINGLE, జింగిల్. సో JINGLE జింగిల్కి ఆల్రెడీ ఈ ఉంది అట్ ది ఎండ్, కాబట్టి మనము ఓన్లీ డి యాడ్ చేస్తాము. V2కి, V3కి కూడా ఓన్లీ డి యాడ్ చేస్తాము. V4కి ఈ తీసివేసి ING యాడ్ చేయాలి. జింగ్లింగ్, JINGLE జింగిల్, JINGLED జింగిల్డ్, జింగ్లింగ్, JINGLING జింగ్లింగ్. అండ్ ద లాస్ట్ వర్డ్ జింగిల్స్. ఓన్లీ V1కి ఎస్ యాడ్ చేస్తాము. ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా జింగిల్, జింగిల్డ్, జింగ్లింగ్ అండ్ జింగిల్స్. నెక్స్ట్ వర్డ్ జాయిన్. స్పెల్లింగ్ చూడండి. JOIN, ఇన్ ప్రిపోజిషన్ అన్నమాట. దీనికి V2కి డి యాడ్ చేస్తాము, ఈడీ. V3కి కూడా ఈడీ యాడ్ చేస్తాము. V4కి ING యాడ్ చేస్తాము. V5కి ఎస్ యాడ్ చేస్తాము. ఎలాంటి చేంజెస్ లేవు.
ఓన్లీ సఫిక్స్లు యాడ్ చేసుకుంటూ వెళ్తాము. ఈడి, ఈడి, ఐఎన్జీ, ఎస్. జాయిన్, జాయిన్డ్, జాయిన్డ్, జాయినింగ్ అండ్ జాయిన్స్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ జాయిన్కి. నెక్స్ట్ జోక్, జేఓకేఈ, జోక్, జేఓకేఈ. లాస్ట్లో ఈ ఉంది కాబట్టి V2కి V3కి ఓన్లీ డి మాత్రమే యాడ్ చేస్తాము. జోక్డ్, జోక్డ్, జేఓకేఈ, జోక్, జేఓకేఈడి, జోక్డ్, జేఓకేఈడి, జోక్డ్. అండ్ V4కి లాస్ట్లో ఉన్న ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేస్తాము. జోకింగ్, జేఓకేఐఎన్జీ, జోకింగ్, కేఐఎన్జీ, కింగ్, గుర్తుంచుకోండి, కేఐఎన్జీ, కింగ్, జోకింగ్, జోకింగ్. నెక్స్ట్ V5కి ఓన్లీ ఎస్ యాడ్ చేస్తాము. V1కి జేఓకేఎస్, జోక్స్. సో ఫైనల్లీ జోక్, జోక్డ్, జోక్డ్, జోకింగ్ అండ్ జోక్స్. నెక్స్ట్ వన్ జర్నీ. జర్నీ స్పెల్లింగ్ చూసినట్లయితే JOURNEY. చాలాసార్లు చాలామందిని చూసాను తప్పు రాస్తున్నారు అన్నమాట ఇది స్పెల్లింగ్ అనేది. ఓకే, JOR జర్నీ, JORNEY. నోట్ యూ ఉంది అక్కడ, యూని మర్చిపోకూడదు. JOURNEY, జర్నీ, JOURNEY, జర్నీ. దీనికి వైకి ఈడీ యాడ్ చేస్తాము. V2కి V3 కూడా వైకి ఈడీ యాడ్ చేస్తాము. V4కి వైకి ఐఎన్జీ యాడ్ చేస్తాము. V5కి వైకి ఎస్ యాడ్ చేస్తాము. డైరెక్ట్గా ఈడీ, ఈడీ, ఐఎన్జీ, ఎస్ సఫిక్స్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. JOURNEY, జర్నీ, JOURNEYED, జర్నీడ్, JOURNEYED, జర్నీడ్, JOURNEYING, జర్నీ అండ్ JOURNEYS, జర్నీస్. జర్నీ, జర్నీడ్, జర్నీడ్, journeying, journeys. Next word jubilate, JUBILATE, late, jubilate. జూబిలేట్కి పాస్ట్ ఫామ్ వచ్చేసి డి యాడ్ అవుతుంది అండ్ థర్డ్ ఫామ్ కూడా డి యాడ్ అవుతుంది. జూబిలేటెడ్ అండ్ జూబిలేటెడ్, JUBILATED, జూబిలేటెడ్ అండ్ JUBILATED, జూబిలేటెడ్. సో ఇక్కడ V4కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేయాలి. జూబిలేటింగ్, JUBILATING, జూబిలేటింగ్ అండ్ జూబిలేట్స్, JUBILATES, జూబిలేట్స్. ఆల్రెడీ ఉంది కాబట్టి ఎస్ యాడ్ చేసాం. సో జూబిలేట్, జూబిలేటెడ్, జూబిలేటెడ్, జూబిలేటింగ్ అండ్ జూబిలేట్స్. నెక్స్ట్ వచ్చేసి జడ్జ్. జడ్జ్ స్పెల్లింగ్ JUDGE, జడ్జ్, JUDGE, జడ్జ్. ఆల్రెడీ ఉంది కాబట్టి ఎట్ ది ఎండ్ ఓన్లీ డి యాడ్ చేస్తాము. జడ్జ్డ్ అండ్ అగైన్ డి యాడ్ చేస్తాము. జడ్జ్డ్ అండ్ ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేస్తాము. జడ్జింగ్ అండ్ ఓన్లీ ఎస్ యాడ్ చేస్తాము. ఈ ఉంది కాబట్టి జడ్జెస్. సో జడ్జ్, జడ్జ్డ్, జడ్జ్డ్, జడ్జింగ్ అండ్ జడ్జెస్. ది అదర్ వర్డ్ వచ్చేసి జంబుల్. జంబుల్ అంటే అన్నీ కలిపేయడం, మిక్స్ చేయడం అనమాట. JUMBLE, జంబుల్, JUMBLE, జంబుల్. ఆల్రెడీ ఇక్కడ కూడా మనకి ఎట్ ది ఎండ్ ఈ ఉంది కాబట్టి ఓన్లీ డి మాత్రమే యాడ్ చేస్తాము. సెకండ్ ఫామ్కి, థర్డ్ ఫామ్కి కూడా ఓన్లీ డి యాడ్ చేస్తాము. జంబుల్, జంబుల్డ్, జంబుల్డ్. కానీ జంబులింగ్కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేయాలి. JUMBLING, జంబులింగ్. అండ్ లాస్ట్ ఫిఫ్త్ ఫామ్కి ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము. జంబుల్స్. సో ద వర్డ్ ఈస్ జంబుల్, జంబుల్డ్, జంబుల్డ్, జంబులింగ్ అండ్ జంబుల్స్. నెక్స్ట్ జంప్. జంప్ అంటే దూకడం. JUMP, జంప్, JUMP, జంప్, MP. ఓకే, MP అని గుర్తుంచుకోండి, MP మధ్యప్రదేశ్. JUMP, జంప్. దీనికి V2కి V3కి ఓన్లీ ED యాడ్ చేస్తాము. జంప్, జంప్డ్, జంప్డ్. తర్వాత V4కి ఇక్కడ ఈ లేదు కాబట్టి డైరెక్ట్గా ఐఎన్జీ యాడ్ చేస్తాము. సఫిక్స్ JUMPING, జంపింగ్. అండ్ V5కి డైరెక్ట్గా ఎస్ యాడ్ చేస్తాము. V1కి వేరే ఎలాంటి అడిషనల్గా వర్డ్స్ ఏం లేవు అనమాట. సో జంప్స్, JUMPS, జంప్స్. సో ఫైనలీ ద వర్డ్ ఈస్ జంప్, జంప్డ్, జంప్డ్, జంపింగ్, జంప్స్. ద లాస్ట్ వర్డ్ ఈస్ జస్టిఫై. జస్టిఫై అంటే మీనింగ్ మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవడం అనమాట. ఏదైనా విషయంలో ప్రూవ్ చేసుకోవడానికి జస్టిఫై అంటారు. JUSTIFY, జస్టిఫై, JUSTIFY, జస్టిఫై. జాగ్రత్తగా చూడండి, లాస్ట్లో FY ఉంది. ఆ Y ఉంది కాబట్టి మనకి V2కి V3కి IED యాడ్ చేస్తాము. V4కి Y అలాగే ఉంటుంది, Y అలాగే ఉంచి ఎలాంటి చేంజెస్ లేకుండా ING యాడ్ చేస్తాము. V5కి IES యాడ్ చేస్తాము. సో జస్టిఫై, జస్టిఫైడ్, జస్టిఫైడ్,
justifying, justifies, justify, justify, justified, justified, justifed, justified, justifying, justifying, justifis, justifies. సో ఈ విధంగా మనము 10 వర్బ్స్ నేర్చుకున్నాము, ఫార్మ్స్ కూడా నేర్చుకున్నాం అనమాట. అట్లీస్ట్ ఒకసారి వినండి, ఇంకా రాస్తే ఇంకా మంచిది, ఇంకా బాగా గుర్తుంటాయి, నేర్చుకోవచ్చు. నౌ లెట్ us see the examples for these words. ఈ 10 పదాలకి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ వన్, జర్క్. హీ జర్క్స్ ద హ్యాండిల్ టు ఓపెన్ ద లాక్డ్ డోర్. లాక్డ్ డోర్ ఓపెన్ చేయడానికి ఏం చేయాలంటే ఫాస్ట్గా మూవ్ చేయడం అనమాట. మూవ్ చేయడం ద్వారా ఈ యొక్క లాక్ డోర్ అనేది ఓపెన్ అవడానికి ఈ విధంగా చేస్తారు. హీ జర్క్స్ ద హ్యాండిల్ టు ఓపెన్ ద లాక్ డోర్. నెక్స్ట్, జింగిల్. కాయిన్స్ జింగిల్ ఇన్ హర్ పాకెట్ వెన్ షీ వాక్స్. కాయిన్స్ అనేవి జేబులో ఉంటాయి కదా, జేబులో కాయిన్స్ ఉన్నప్పుడు మనం నడుస్తూ ఉంటుంటే ఏమవుతాయి, మనకి సౌండ్ వస్తుంది కదా. సో ఆ విధంగా ఆ సౌండ్ అవ్వడం అనమాట జింగిల్. జింగిల్ లాగా, జింగిల్ కైండ్ ఆఫ్ సౌండ్. నెక్స్ట్, జాయిన్. దే జాయిన్ ద క్లబ్ ఎవ్రీ జనవరి. క్లబ్లో జాయిన్ అవుతారు, ప్రతి జనవరి నెలలో క్లబ్లో జాయిన్ అవుతారు అనమాట. జోక్. జోక్ అంటే కూడా మాకు తెలుసు. హీ ఆఫెన్ జోక్స్ అబౌట్ హిజ్ ఓన్ మిస్టేక్స్. తన మిస్టేక్స్ గురించి జోక్స్ చేస్తూ ఉంటాడు. అంటే వేరే వాళ్ళు ఎవరు చేయకుండా, వేరే వాళ్ళు చేసే ముందే తను చేసుకుంటాడు. సో నో ప్రాబ్లం, రైట్? నౌ జర్నీ. జర్నీ వచ్చేసి వీ జర్నీ టు ద మౌంటైన్స్ ఎవ్రీ సమ్మర్. ప్రతి సమ్మర్లో మేము మౌంటైన్ ఎక్కుతాము, మౌంటైన్స్కి వెళ్తాము. నెక్స్ట్, జూబిలేట్. జూబిలేట్ వచ్చేసి ఫ్యాన్స్ జూబిలేట్ వెన్ దే టీమ్ విన్స్. ఎప్పుడైతే వాళ్ళ టీం విన్ అవుతుందో ఫ్యాన్స్ ఏం చేస్తారు, సెలబ్రేషన్ చేసుకుంటారు అనమాట. దే సెలబ్రేట్ దట్ విన్ అండ్ దే ఎంజాయ్ దట్ మూమెంట్. నెక్స్ట్, జడ్జ్. షీ జడ్జెస్ ద టాలెంట్ షో ఫెయిర్లీ. ఆ టాలెంట్ షో ఏదైతే ఉందో ఆ షోని చాలా జాగ్రత్తగా, చక్కగా, నమ్మదగిన విధంగా జడ్జ్ చేస్తుంది తను. నెక్స్ట్, జంబుల్. ద చిల్డ్రన్ జంబుల్ ద పజిల్ పీసెస్. ఆ పజిల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ చిల్డ్రన్ ఏం చేస్తారు, జంబుల్ చేస్తున్నారు. అటు ఇటు మొత్తం కలిపి మెసప్ చేసి మిక్స్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్, జంప్. జంప్. ద క్యాట్ జంప్స్ ఆన్ టు ద ఫెన్స్. ఆ ఫెన్స్ మీద నుంచి దూకేసింది ఎవరు, క్యాట్. నెక్స్ట్, జస్టిఫై. హీ ట్రైస్ టు జస్టిఫై హిజ్ యాక్షన్స్ విత్ ఎక్స్క్యూజెస్. హీ ట్రైస్ టు జస్టిఫై హిజ్ యాక్షన్స్ విత్ ఎక్స్క్యూజెస్. తన యాక్షన్స్ని చేసిన తప్పులు ఏమైతే ఉంటే వాటిని తను ఎక్స్క్యూజెస్ ద్వారా జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి అనమాట. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. సో వర్డ్స్ చదవండి, వినండి, ఒకసారి వీలైతే రాయండి. సో అప్పుడు మీకు ఇంకా బాగా వస్తాయి. ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేయండి ఓన్గా. సో యూ విల్ నెవర్ ఫర్గెట్ ద వర్డ్స్.